పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రిలీజ్ కి ఇంకొక వారమే ఉంది. సో ప్రమోషన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేశారు. అయితే దర్శకుడు జ్యోతి కృష్ణ స్వయంగా చెప్పినట్లు ఈ చిత్రం ఏకంగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది అని తెలిసి అందరికీ షాక్ తగిలింది. ఇది కేవలం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా నిర్మాత ఏఎం రత్నం తన కెరీర్ లో చేసిన అత్యంత ఖర్చుతో కూడిన సినిమా. మొదట 2020లో అనౌన్స్ చేసినప్పటి నుంచి కరోనా, పవన్ రాజకీయంగా బిజీ కావడం వంటివే కాదు, సెట్స్ మెయింటెనెన్స్, అలాగే టీమ్ హోల్డ్ చేయడం అన్నీ కలిసి భారీ ఖర్చుకే దారితీసింది. సినిమాలో గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయట, క్వాలిటీ విషయంలో రాజీ పడలేదని, అందుకే బడ్జెట్ ఇంత అయిందని జ్యోతి కృష్ణ చెబుతున్నాడు. 17వ శతాబ్దం ముఘల్ సామ్రాజ్యాన్ని రీక్రియేట్ చేయడమో, ఇంటర్నేషనల్ ఫైట్ మాస్టర్స్ తో యాక్షన్ సీన్లు తీయడమో ప్రతి చిన్నదానికి పెద్ద ఖర్చు అయిందట. ఈ సినిమా ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో అతి భారీ స్థాయిలో రూపొందిన పీరియాడిక్ డ్రామా అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ ఇదంతా సరే గాని 300 కోట్ల రూపాయల ఖర్చును తిరిగి రాపట్టడం మాత్రం అంత సులభం కాదు. శాటిలైట్, ఓటీటీ, మ్యూజిక్ రైట్స్ కలిపితే 100 కోట్ల రూపాయలు వస్తాయట. మిగిలిన 200 కోట్లు థియేటర్ల నుంచే రావాలి అంటే అది ఘన విజయం కావాలి. ఇప్పటిదాకా ఆ స్థాయిలో థియేట్రికల్ షేర్ వచ్చిన సినిమా కేవలం బాహుబలి 2 లాంటి మెగా బ్లాక్ బస్టర్స్ మాత్రమే. అంత లోతుగా పబ్లిసిటీ కూడా లేకపోవడంతో సినిమా మౌత్ ఆఫ్ ది మౌత్ డిపెండ్ అవుతుందనేది స్పష్టమవుతోంది. వీరమల్లు పాత్ర పవన్ కు ఊహించని కొత్త డైమెన్షన్ ఇవ్వనుంది. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత మళ్ళీ పూర్తి స్థాయి చారిత్రక చిత్రంలో వెండి తెరపైకి రావడం, ఇది పవన్ కి ఎంత కష్టం అనేది ఒక్క అతని కళ్ళల్లో కనిపించే తపన మాత్రమే తెలుస్తోంది. దర్శకుడు జ్యోతి కృష్ణ చెప్పినట్లు ఇది కేవలం బడ్జెట్ పై ఆధారపడిన సినిమా కాదు. అసలు తెలుగు సినిమాలో ఇంత స్కేల్లో కథను తీయడం మొదటిసారి. సో పవన్ కి ఒక భారీ హిట్ వస్తే సుజీత్, ఓజీ, ఇంకా హరీష్ శంకర్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు కూడా కలిసి వస్తోంది. ఈ సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ కి ఒక పెద్ద బూస్ట్ ఇస్తోంది. అలాగే ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ని పెద్ద తెర మీద చూస్తున్నామన్న ఫ్యాన్ సాటిస్ఫాక్షన్ మరో లెవెల్లో ఉంటుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.